ಕೊಡ್ಲಿ, ನೀವು ಇಂಥ ಕಡೆ ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಫಂಡ್ ರೆಡಿ ಇದೆ. ಅರವಿಂದ್ 37 ಟಾಯ್ಲೆಟ್ ಬೇಸಿಕ್ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಅದಾಗಲೇಬೇಕು. ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ಮೇಜರ್ ಇಶ್ಯೂನೇ ಸರ್ ಈ ನೋಡಿ ಬ್ರದರ್. ಈಗ ಫಂಡ್ ರೆಡಿ ಇದೆ, ನಾನು ಕೊಡಕ್ಕೆ ರೆಡಿ ಇದ್ದೀನಿ. ಏನೋ ಒಂದು ಮಾಡಿ ಸರ್, ನೀವು ಮುತುವರ್ಜಿ ತಗೊಂಡು ಮಾಡಿ. ಆಯ್ತು అన్న ఇప్పుడు వారంలో వీళ్ళు కమిటీ వేసిండను, వాళ్ళు వాటర్ సప్లై ఆడ సెప్టిక్ ట్యాంక్ ఏర్పట్టాలో యాడ్ చేయాలని చెప్తారు అన్న. ఇప్పుడు వాళ్ళు ఎస్ అని తక్షణ టీము ఇట్లతో చేయొచ్చు అనేపాటికి మరుసటి రోజే నేను పని స్టార్ట్ చేపిస్తాను. 30 టాయిలెట్లు కట్టి ఇంటికి ఒకటి ఇచ్చేద్దాము, లాకేసుకోండి అంతే. ఇస్తుంది 2,000 వస్తుంది, మర్చిపోకూడదు మీరు దీన్నే. ఏమక్క ఏమ్మా ಅಕ್ಕ ಏನಾಯ್ತು ಸರ್ ಇದು ಅಕ್ಕಿದು? చెక్ అమ్మ లేదమ్మా, అది సైట్ పీడిఓకి ఇస్తాను. ఇది యాదో సర్వే నంబర్లో గుర్తించి ఇంకా అలాట్ చేపిస్తాను అక్క. మొదలు సైట్ అయ్యింది మీకు పీడిఓరే అదే సభలో పెట్టాలా ನೋಡಿ సైట్ అర్జీ అక్క. కొత్తగా సైట్లు గుర్తిస్తాం అక్క. అక్క ఇది ఏం తెలుసునా, సైట్లు గుర్తియాల, గ్రామ సభలో పెట్టాలా, పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలా, ಒಟ್ಲ ಸೇರಿಸ್ತಾನೆ ಅಕ್ಕ, ದಿಗಿಲ್ ಪಡೋದು ಅಂತ. ಚೆಕ್ ಮಾಡಿ ಸರ್ ಏನಾಗಿದೆ ಅಕ್ಕಿ ದುಡ್ಡು. ಅಂದ್ರಮ್ಮಕ್ಕ అమౌంట్ వస్తుంది. బియ్యం కొంటాం కేజీ 36 రూపాయలు. ఛత్తీస్గఢ్ కంతా ఆర్డర్ ఇచ్చిండము, వచ్చిన ఇంకా బియ్యం ఇచ్చేస్తాము. ఏమో మీరు ఆశీర్వాదం చేయండి. దానికి బస్సులో టికెట్ అడుగుతారా ఎవరన్నా కదా? ఫ్రీనా? 2,000 కదా? అస్తమో మర్చిపోకూడదు. కడతాను నేను కడతాను. తెలుసా ఏం తెలుసు నీడు చుట్టూ ఏడ జాగాలే. ఈడ బండి ఉంది, బండి మీద పిట్ తీసేకాయలే. ఈవిడ ఆడ గుర్తించి సెప్టిక్ ట్యాంక్ ని పైప్ లైన్ ITI కాలేజ్ వరకు ఎత్తుకుపోవాలా. ఈవిడ ఒక టీమ్స్ వేసిండము, ఒక వారంలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఒక 12 లక్షలు వస్తుంది. కాసులు రెడీ ఉంది. ఇవిడు యాడ కట్టాలా అనేదే జాగా గుర్తిస్తే ఇమీడియట్ కట్టిస్తాను. ఇవిడు ఒక కమిటీ వేసిండము, ఎస్ చేసిస్తాను. 15 నాళ్ళ ఏడోరితో కట్టిస్తాను లేక కట్టిస్తాను అక్క. ఈవిడు నేను చెప్తాను కదా, ఈవిడు జాగా ఈవిడు చూపిని ఈవిడే గుద్లీ పూజ చేస్తాం మేము. అదే ಜಾಗದೇ ಇವ್ಡು ಸರ್. ಇವ ಸರ್ ಸ್ವಲ್ಪ ಬೇಗ ಟೀಮ್ ಒಂದು ವಾರದಲ್ಲಿ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡ್ಕೊಡಿ ಸರ್. ಹಾ ಯಾವ್ದವರೆಗೂ ఉందన్న బండ పదం రండి. వద్దమ్మా అక్క, ఆంజనమ్మ ನೋಡಿ ಸರ್ ಅಕ್ಕಿದು ಸುಡಮ್ಮ. వద్దా